హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. మై నేమ్ ఇస్ కిరణ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకి ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేసుకుంటున్నామా. సేమ్ అలానే మనకి నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ చూసుకుంటే ఓకే, క్యాలిక్యులేట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇఫ్ టూ రెసిస్టర్స్ ఆఫ్ 50 ohm కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఏ సిరీస్ రెసిస్టర్ ఆఫ్ 25 ohms. అయితే ఇక్కడ కూడా మనకి ఏంటి, క్యాలిక్యులేట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు అని అంటే మనకి టోటల్ రెసిస్టెన్స్ అడిగాడు. కానీ ఇక్కడ ఏమన్నాడమ్మా, ఇఫ్ ద టూ రెసిస్టర్స్ ఆఫ్ అంటే ఫస్ట్ మనకి టూ రెసిస్టర్స్ ఆఫ్ 50 ohm కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇనీషియల్గా మనకి టూ రెసిస్టర్స్ అనేవి దిస్ ఈజ్ ద వన్ రెసిస్టర్, సెకండ్ వన్ ఈజ్ ద సెకండ్ రెసిస్టర్. టూ రెసిస్టర్స్ 50 ohm అండ్ 50 ohms అనేవి మనకి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా అయితే సేమ్ నోడ్స్ అనేవి మనకి ఒకే జంక్షన్ దగ్గర మనకి కనెక్ట్ అయి ఉంటాయి. టూ రెసిస్టర్స్ అనేవి మనకి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఏ సిరీస్ రెసిస్టర్ ఆఫ్. ఆల్రెడీ ఈ కంబైన్డ్ ప్యారలల్ కనెక్షన్కి వన్ రెసిస్టర్ అనేది మనకి 25 ohm అనే రెసిస్టర్ అనేది మనకి కనెక్ట్ అయి ఉందండి. ఓకే, దిస్ ఈజ్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ అడిగాడు. సో మనకి ఆల్రెడీ ఏంటమ్మా, మనకి ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్. సో ఇనిషియల్గా మనకి ఈ టూ రెసిస్టర్స్ మనకి ఎలా ఉన్నాయి, మనకి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 50 ohm ఈజ్ ప్యారలల్ విత్ 50 ohm ప్యారలల్గా ఉంది కాబట్టి కంబైన్డ్ రెసిస్టెన్స్ ఏమవుతుందండి, 50 × 50/50 + 50. సో 50 × 50/100 ఏమవుతుంది, 51 × 52 25 ohm వస్తుందండి. కంబైన్డ్ ఈ టూ రెసిస్టర్స్ కంబైన్డ్ రెసిస్టెన్స్. సో మనకి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ 25 ohm అనేది కంబైన్డ్ రెసిస్టెన్స్ ఎంత అండి మనకు వచ్చింది, మనకి 25 ohm అనేది మనకి కంబైన్డ్ రెసిస్టెన్స్. ఈ 25 ohm అనేది మనకి 25 ohmకి ఎలా ఉన్నదండి, సిరీస్లో ఉన్నది కాబట్టి వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ 25 ohm + 25 ohm మనకి ఎంత వస్తుందండి, 50 ohm అనేది మనకు వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ ద ఏ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ బిట్ చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది మనకి మిస్టేక్ చేస్తారు ఈ ఎంసీక్యూలో. చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకే, వెన్ ద లెంత్ ఆఫ్ వైర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై కీపింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా కాన్స్టెంట్. అంటే వెన్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే, సపోజ్ దిస్ ఈజ్ ద వన్ వైర్ అనుకుందాం అండి. సపోజ్ మనకి ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే ఓకే, వాట్ ఈస్ ద బట్ కీపింగ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అన్నారు. సో క్రాస్ సెక్షన్ ఏరియా రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే. ఓకే, దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే. ఓకేనా, సో మనకి క్వశ్చన్ ఏమడిగాడు అని అంటే దిస్ ఈజ్ ద ఇనీషియల్ లెంత్ అండి. ఓకే, సపోజ్ L1, సో లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి L2 వరకు మనకి ఇంక్రీజ్ అయింది, సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అడిగాడు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఇంక్రీజెస్. ఓకే, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ డిక్రీజెస్. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ బట్ రెసిస్టివిటీ కాన్స్టెంట్, నన్ ఆఫ్ ద అబవ్. జనరల్గా మనకి వెన్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏంటండి, మనకి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండి. సో వెన్ ద లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది అనుకోండి, కన్ఫామ్గా మనకి రెసిస్టెన్స్ కూడా ఏమవుతుందండి, మనకి ఇంక్రీజ్ అవుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కదా, సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా మనకి రెసిస్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఆప్షన్ అనేది మనకి ఏ అనేది చూస్ చేసుకుంటారండి. కానీ రెసిస్టివిటీ అనేది ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండి. నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది తప్ప అంతేగాని లెంత్, షేప్, సైజ్ మీద అనేది మనకి రెసిస్టివిటీ అనేది మనకి డిపెండ్ అవ్వదు. సో రెసిస్టివిటీ అనేది రిమైన్స్ ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గానే ఉంటుంది. బట్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందండి, మనకి ఇంక్రీజ్ అనేది మనకి అవుతుందండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, మనకి రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్ బట్ రెసిస్టివిటీ అనేది మనకి కాన్స్టెంట్ అండి. ఆప్షన్ సి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో అడిగాడు వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. అయితే సింపుల్గా ఇక్కడ మనకి ఒక సర్క్యూట్ ఇచ్చాడండి. సర్క్యూట్లో మనం చూస్తే టోటల్ మనకి
రెసిస్టర్స్ అనే మనకి 3 రెసిస్టర్స్ ఉన్నాయి. 3 రెసిస్టర్స్ అవన్నీ సేమ్ రెసిస్టర్స్ ఉన్నాయి, 12 ohm 12 ohm 12 ohm. సో మనకి ఇక్కడ ప్రీవియస్గా మనకి సమ్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనం ఏంటి అని అంటే మనకి నోడ్స్ మనం కన్సిడర్ చేస్తామండి. సో టోటల్గా మనకి దిస్ ఈజ్ ద 1 node, 2nd node, 3rd node అండ్ 4th node. ఓకే, అయితే మనకి సపోజ్ మనకి నోడ్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ఏ, బి, సి అండ్ డి అండి. ఓకే, సో దిస్ ఈజ్ ద 4 nodes 1, 2, 3 అండ్ 4. దిస్ ఈజ్ ద ఏ, బి, సి అండ్ డి. రీడ్రా చేసుకున్న సర్క్యూట్. ఏ టు బి మనకి 12 ohms ఉందండి. ఏ టు బి మనకి 12 ohm రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, సేమ్ బి టు సి, బి టు సి కూడా మనకి 12 ohm అనేది మనకి రెసిస్టర్ కనెక్ట్ అయి ఉందండి. ఓకే, సేమ్ సి టు డి 12 ohm రెసిస్టర్ అనేది మనకి కనెక్ట్ అయి ఉంది. ఓకే, సేమ్ అలానే మనకి ఏ టు సి అనేది మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యిందండి. ఏ టు సి సిమిలర్గా బి టు డి కూడా మనకి ఏమైందండి, మనకి బి టు డి కూడా మనకి షార్ట్ సర్క్యూట్ అయిందండి. దిస్ ఈజ్ ద సర్క్యూట్ మనకి. ఓకే, అయితే వాట్ ఈస్ ద ఫైండ్ ద కరెంట్ అడిగాడు, ఫైండ్ ద కరెంట్ మనకి అడిగాడు. సో ఏ టు నుంచి మనకి వోల్టేజ్ అనేది మనకి సింపుల్గా ఏ టు డి, మనం ఏ టు డి నుంచి మనకి సర్క్యూట్ డ్రా చేసుకుంటే దిస్ ఈజ్ ద ప్లస్ అండ్ మైనస్ 8 volts అండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఏ టు బి 12 ohms, సేమ్ బి టు సి 12 ohms, సి టు డి 12 ohms. దీస్ ఆర్ ద 3 resistors are connected in one node. Same another end అనేది connected to the another node. సో ఈ 3 resistors అనేవి మనకి ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ మనకి, వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ అయితే మనకు ఆల్రెడీ మనకి తెలుసమ్మా ఫార్ములా ఆర్ ఈక్వల్ టు R1 into R2 into R3 by R1 R2 plus R2 R3 plus R3 R1. So 12 into 12 divided by 12 into 12 plus 12 into 12 plus 12 into 12. సేమ్ మన కంబైన్డ్గా మనం కంబైన్ చేసుకుంటే మనకి 12/3 వస్తుందండి, 4 ohms వస్తుందండి. 12/3 ఎంత అండి, 4 ohms. 144 కామన్ వస్తే 144 కామన్ తీసుకొని 1 + 1 + 1 3, 12/3 అయితే 4 ohms వస్తుంది. దిస్ ఈజ్ ద టోటల్ రెసిస్టెన్స్. మనకి ఏం అడిగాడు, మనకి ఫైండ్ ద కరెంట్ అడిగాడండి. సో ఐ ఈక్వల్ ఏమవుతుంది మనకి, ఐ ఈక్వల్ V/R. వాట్ ఇస్ ద V? 8 volts. రెసిస్టర్ ఎంత అండి, 4 ohms, 2 amps. సో కరెంట్ ఎంత వస్తుందండి మనకి, 2 amps వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చేటప్పుడు ఇనీషియల్గా మనకి నోట్స్ అనేవి మనకి మెన్షన్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి రెసిస్టర్స్ అనేవి మనకి కంబైన్డ్గా ప్యారలల్గా ఉన్నాయి, సిరీస్గా ఉన్నాయి అనేది మనకి ఐడియా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ MCQs మనం చూసుకుంటే చూద్దామండి. when two resistors 5 ohm and 20 ohm are connected in parallel across 240 volts supply, the current in each resistor is. అయితే ఇంత బిఫోర్ మనకి MCQs వాట్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ కంబైన్డ్ ఇన్ సిరీస్, ప్యారలల్, సిరీస్ అండ్ ప్యారలల్ మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అలానే when the length of the resistance ఇంక్రీజ్ అయినా, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ డిక్రీజ్ అయినా రెసిస్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని మనకి ప్రీవియస్ MCQs మనం చూసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టర్ అనేది మనకి అడిగాడండి. అయితే ఇక్కడ మనకి జనరల్గా మనకి చూసుకుంటే when the two resistors are 5 ohm and this is the one resistor amma 5 ohm, another resistor 20 ohm, this is the another resistor entamma manaki 20 ohms are connected in parallel. So 5 ohms and 20 ohms are connected in parallel గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అక్రాస్ మనకి ఎలా ఎక్కడ కనెక్ట్ చేసుకున్నాం అంటే లేదు అని అనుకుంటే ఇంకా మీకు ఈజీ. ఓకే, 2 resistors 5 ohm and 20 ohm connected across a 240 voltage supply. The current in each resistor,
సో దిస్ ఈజ్ ద టోటల్ కరెంట్ అండి. టోటల్ కరెంట్ అనేది మనకి ఐ. సో కరెంట్ అనేది ఇక్కడ మనకి ప్యారలల్ సర్క్యూట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్యారలల్ సర్క్యూట్ అయితే కరెంట్ అనేది మనకి డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది మనకి రిమైన్స్ సేమ్గా ఉంటుంది ఈచ్ రెసిస్టర్లో. సో కరెంట్ డివైడ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెంట్ ఇన్ ద పాసెస్ ఇన్ ద 5 ohm I1. ఈ కరెంట్ అనేది మనకి I2 అండి. ఓకే, అయితే మెయిన్ మనకి జనరల్గా మనకి ఇక్కడ ఈ నోడ్ దగ్గర మనకి కరెంట్ ఏమవుతుంది, మనకి డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం యూజ్ చేసుకుంటాం అంటే కరెంట్ డివిజన్ రూల్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అండి. కరెంట్ డివిజన్ రూల్. ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ అంటే మనకి జనరల్గా మనకి 2 రెసిస్టర్స్ అనేవి, 2 రెసిస్టర్స్, దిస్ ఇస్ ద రెసిస్టర్ R1 అండ్ రెసిస్టర్ R2, R1 అండ్ R2 రెసిస్టర్లు అనేవి మనకి ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, దిస్ ఇస్ ద సప్లై వోల్టేజ్ V అండి, ప్లస్ అండ్ మైనస్. దిస్ ఇస్ ద టోటల్ కరెంట్ I1 అండ్ I2, I1 అండ్ I2. సో కరెంట్ని ఈచ్ రెసిస్టర్స్ మనకి అడిగితే సపోజ్ మనకి ద కరెంట్ డివిజన్ రూల్ మనం అకార్డింగ్ టు కరెంట్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్. ఓకే, కరెంట్ డివిజన్ రూల్లో మనకి ఏమవుతుందండి, I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ అండి. సేమ్ అలానే మనకి I2 కావాలనుకుంటే I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 బై R1 ప్లస్ R2. ఓకే, ఫర్ ఏ టూ రెసిస్టర్స్. అయితే ఇక్కడ మనకి జనరల్గా మనకి ఇక్కడ 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఇస్ ద కరెంట్ I1 జనరల్గా మనకి I1 టోటల్ కరెంట్. అయితే బిఫోర్ మనకి ఏంటి అని అంటే ముందుగా మనకి టోటల్ కరెంట్ అనేది మనం ఫైండ్ చేయాలండి. టోటల్ కరెంట్ ఫైండ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ద టోటల్ రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ చేస్తాం. టోటల్ రెసిస్టెన్స్ అంటే 2 రెసిస్టర్లు మనకి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 20 × 5/25, 5 5 ఎంతండి 4 ohms అండి. వాట్ ఇస్ ద టోటల్ కరెంట్ I ఈక్వల్ టు V/R. V అనేది 240 రెసిస్టర్ ఎంతండి మనకి 4 ohms. సో కరెంట్ అనేది 60 amps వస్తుందండి. కరెంట్ అనేది 60 amps వస్తుంది. సో I1 ఈక్వల్ టు మనం ఎలా మెన్షన్ చేస్తామండి, I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్. వాట్ ఇస్ ద టోటల్ కరెంట్ 60 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే 20/20 + 5 దట్ ఈక్వల్ టు 60 ఇంటూ 20/25 అండి. ఓకే, 5 5 5 4 5 1 5 2 12 4 48 amps అండి. 12 4 48 amps. సో ఇది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి ఆప్షన్స్లో సి ఆప్షన్లో మనకి 48 amps ఉంది కాబట్టి సో ఆన్సర్ అనేది మనకి సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సపోజ్ ఇన్ కేస్ అనదర్ ఆప్షన్లో కూడా మనకి 48 నెక్స్ట్ ఇక్కడ మనకి 10 amps అలా ఉందనుకుంటే వాట్ ఇస్ ద టోటల్ కరెంట్ మనం చెక్ చేసుకున్నప్పుడు టోటల్ కరెంట్ ఎంత మనకు రావాలి, మనకి టోటల్ కరెంట్ అనేది 60 amps రావాలి. సో 48 + 12 అనేది ఏమవుతుంది, మనకి టోటల్ కరెంట్ 60 అవుతుంది. సేమ్ సపోజ్ మనకి I2 కావాలనుకోండి, I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ 5/20 + 5. సో 60 ఇంటూ 5/25 5 5 12 ఎంతండి 12 amps వస్తుందండి. ఇలా మనకి కరెంట్ డివిజన్ రూల్ అనేది మనకి అప్లై చేసుకుంటాం. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు మనకి when we 3 రెసిస్టర్స్ అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటే 3 రెసిస్టర్లు అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటే సింపుల్గా మనకి I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ అంటే 3 రెసిస్టర్స్. దిస్ ఈజ్ ద రెసిస్టర్ R1, సెకండ్ వన్ R2, థర్డ్ వన్ ఇస్ ద R2 అండ్ R3. 3 రెసిస్టర్స్ అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటే ప్యారలల్గా. ఓకే, దిస్ ఈజ్ ద వోల్టేజ్ V, కరెంట్ I3, I2 అండ్ I1. సో టోటల్ కరెంట్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నామా, కరెంట్ ఇన్ ద రెసిస్టర్ R1లో కావాలంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ప్రోడక్ట్ R2 ఇంటూ R3/R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 అలా చేసుకుంటామండి. సో మన కరెంట్ ఇన్ ద రెసిస్టర్ R2లో అడిగాను అనుకోండి, I2 ఇక్కడ ఏమవుతుందండి, ఆపోజిట్ రెసిస్టెన్స్ ప్రోడక్ట్ R1 అండ్ R3 టోటల్ కరెంట్ ఇంటూ R1 ఇంటూ R3/R1 R2 ప్లస్
R2 R3 plus R3 R1. Similarly, I3 equal to total current into opposite resistors product అండి R1 R2 by R1 R2 plus R2 R3 plus R3 R1 అనేది మనం ఇలా మనం ప్రాబ్లమ్స్ అనేది మనకి సాల్వ్ చేస్తాం. సో ముందుగా మనకి కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలంటే ముందు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి అని అంటే టోటల్ కరెంట్ అనేది మనం ఫైండ్ చేయాలండి. టోటల్ కరెంట్ అనేది మనం ఫైండ్ చేయాలి. సపోజ్ సమ్లోనే మనకి డైరెక్ట్గా టోటల్ కరెంట్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి మనం సొల్యూషన్ అనేది మనం ఈజీగా మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద టూ రెసిస్టర్స్ 20 ohms and 40 ohms are connected in series across a 240 voltage supply, the voltage across in each resistor. సేమ్ ఇక్కడ మనకి ప్రీవియస్ సమ్లో కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టర్ అనేది మనకి ఎలా అయితే మనకి ఫైండ్ చేయమని చెప్పాడో, ఈ ప్రాబ్లంలో మనకి వోల్టేజ్ అక్రాస్ ఇన్ ఈచ్ రెసిస్టర్. అయితే మనకి ఇక్కడ మనకి వెన్ ద టూ రెసిస్టర్స్ ఆల్రెడీ మనకు తెలుసు వోల్టేజ్ అనేది మనకి ఎప్పుడు డివైడ్ అవుతుందండి, వెన్ ద 2 or 3 or మోర్ దెన్ 2 రెసిస్టర్స్ అని కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి వోల్టేజ్ అనేది మనకి డివైడ్ అవుతుంది. ఓకే, సో అయితే మనం ఇక్కడ చూసుకుంటే 20 ohms and 40 ohms, this is the 40 ohms, this is the 20 ohms are connected in series across a 240 voltage supply. Okay, the voltage across in each resistor, the voltage across in V1 అండి, సేమ్ voltage across the 40 ohm resistor లో V2 ఎంత అండి, voltage across 40 ohm. ఓకే, V1 అండ్ V2 అడిగాడండి. సో ఇక్కడ మనకి సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది మనకి సేమ్ కరెంట్ అనేది మనకి పాస్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంటే సిరీస్ సర్క్యూట్లో మనకి ఏమవుతుందండి, మనకి వోల్టేజ్ అనేది మనకి డివైడ్ అవుతుంది కాబట్టి సో వీఆర్ అప్లయింగ్ ద వోల్టేజ్ డివిజన్ రూల్. తీసుకుంటే వెన్ ద టూ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దిస్ ఈజ్ ద టోటల్ వోల్టేజ్ అండి. టోటల్ వోల్టేజ్ V ప్లస్ అండ్ మైనస్ V1, దిస్ ఈజ్ ద V2, రెసిస్టర్ R1 అండ్ R2. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R1 ఈక్వల్ టు V1 ఈక్వల్ టు మనం మెన్షన్ చేస్తే V1 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ రెసిస్టెన్స్, సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. సిమిలర్లీ మనకి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R2 కావాలనుకుంటే V2 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇలా మనం చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో మనకి కన్ఫామ్గా మనకి ఏం ఫైండ్ చేయాలంటే సప్లై వోల్టేజ్ అనేది ప్రాబ్లంలో వాళ్ళు డేటాలో ఇస్తే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, లేదు అని అనుకుంటే మనం టోటల్ సప్లై వోల్టేజ్ అని మనం ఫైండ్ చేయాలండి. ఓకే, సపోజ్ మనకి కరెంట్ ఇచ్చాడు అనుకోండి, టోటల్ వోల్టేజ్ ఎలా వస్తుందండి, టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ చేసుకుంటే టోటల్ వోల్టేజ్ అనేది మనకి వస్తుంది, ఇన్ కేసు మనకి వోల్టేజ్ అనేది మనకి ఇవ్వనప్పుడు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి వోల్టేజెస్ రెసిస్టర్లు ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. V1 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్, వాట్ ఇస్ ద టోటల్ వోల్టేజ్ 240 ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ 20/20 ప్లస్ 40 సో 240 ఇంటూ 20/60 64 420 80 volts వస్తుందండి. సో V1 is the 80 volts. సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్లో మనకి ఆప్షన్స్ బట్టి మనం చేసుకుంటామండి. ఈ ఆప్షన్స్ బట్టి మనకి అయితే V1 ఒక వాల్యూ కట్టుకుంటే సరిపోతుంది, లేదు 2 ఆప్షన్స్లో కామన్గా ఉందని అనుకుంటే ఆప్షన్స్ అనేవి V2 కూడా మనం ఫైండ్ చేయాలి. అయితే ఈ ఆప్షన్స్లో చూసుకుంటే V1 ఈక్వల్ 80 volts, ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సపోజ్ ఇన్ కేస్ అనదర్ ఆప్షన్లో కూడా మనకి 80 volts ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, V2 కూడా ఫైండ్ చేస్తాం, లేదు అనుకుంటే క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే టోటల్ వోల్టేజ్ ఎంత అవ్వాలండి, మనకి 240 volts అవ్వాలండి. టోటల్ వోల్టేజ్ ఎంత అవ్వాలి మనకి 240, V1 ప్లస్ V2 ఎంత అవ్వాలి మనకి 240. ఇక్కడ 80 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి V2 ఎంత అవుతుందండి 160 అవుతుంది. సో అనదర్ ఆప్షన్లో 80 ఉన్నా సపోజ్ ఇప్పుడు మనకి ఆప్షన్లో ఇది మనకి 80 volts వాడు ఇచ్చిన
ఇక్కడ మనకి 80 వోల్ట్స్ అని మనకి ఆప్షన్లో ఇచ్చిన ఆన్సర్ అనేది ఏమవుతుందండి సి. ఎలా మనం క్రాస్ చెక్ చేసుకుంటాం, టోటల్ వోల్టేజ్ అనేది మనకి ఎంత రావాలండి 240 రావాలి. ఇక్కడ ఎంత వస్తుంది 220 వోల్టేజ్ అని మనకి వస్తుంది. ఏదైనా వన్ ఆఫ్ ద వోల్టేజ్ మనం ఫైండ్ చేస్తే మనం ఈజీగా మనకి ఆన్సర్స్ అనేవి మనం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సపోజ్ మనకి V2 అడిగాడు అనుకోండి, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ పర్టికులర్గా అడిగితే V2 ఈక్వల్ ఏమవుతుందండి 240 ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ 40/20 + 40 60 4 4 = 160 వోల్టేజ్. సో ఆప్షన్ ఇస్ ద సి అండి. ఆప్షన్ పర్టికులర్గా V1 V2 అడిగితే ఓన్లీ ఫార్ములా వేసుకొని మనం సాల్వ్ చేసుకుంటాం. అదే మనకి 3 రెసిస్టర్స్ ఉన్నాయనుకోండి, when we connected in a 3 రెసిస్టర్స్ ఇన్ సిరీస్. సపోజ్ మనకి 3 రెసిస్టర్లు మనకి కనెక్ట్ అయ్యి ఉండి రెసిస్టర్స్ R1 R2 అండ్ R3, టోటల్ కరెంట్ I, దిస్ ఇస్ ద వోల్టేజ్ V అనుకుంటే, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ V1, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ V2, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R3, V1 V2 V3 మనం బై యూజింగ్ ఏ వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసుకుంటే V1 = V ఇంటూ R1/R1 + R2 + R3. సేమ్ అలానే V2 = టోటల్ వోల్టేజ్ ఇంటూ R2/R1 + R2 + R3. V3 = V ఇంటూ R3/R1 + R2 + R3. ఇలా మనం ఫైండ్ చేస్తామండి టోటల్ వోల్టేజ్ అక్రాస్ ఇన్ ఈచ్ రెసిస్టర్. ప్రాబ్లంలో వోల్టేజ్ ఇచ్చిస్తే, సప్లై వోల్టేజ్ ఇచ్చిస్తే మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇన్ కేస్ సప్లై వోల్టేజ్ ఇవ్వనప్పుడు మనకి కరెంట్ ఇస్తాడండి. కరెంట్ ఉంది అనుకుంటే V ఎలా ఫైండ్ చేస్తామండి టోటల్ వోల్టేజ్ V కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ మనకి ఎలా వస్తుందండి, టోటల్ రెసిస్టెన్స్ అనేది 3 రెసిస్టెన్స్ అనేవి మనకి సిరీస్లో ఉన్నాయి కాబట్టి టోటల్గా మనకి యాడ్ చేసుకుని కరెంట్తో మల్టిప్లై చేసుకుంటే వోల్టేజ్ వస్తుందండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ కరెంట్ డివిజన్ రూల్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఓకే, మన ప్రాబ్లం అనేది MCQలో సాల్వ్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయండి. ఓకేనా.